హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓటర్ ఐడి కార్డు కి సంబంధించిన కొత్త అప్డేట్. మీ ఓటర్ ఐడి కార్డు కి మీ ఆధార్ లింక్ చేసుకోకపోతే మీ ఓటర్ ఐడి కార్డు అనేది నడవదు. కాబట్టి మీ ఓటర్ ఐడి కార్డు కి ఆధార్ లింక్ అనేది చేసుకోండి, అది కంపల్సరీ. ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, సింపుల్ గా మీ మొబైల్ ద్వారా మీ ఓటర్ ఐడి కార్డు అనేది లింక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది చెప్పడం జరిగింది, కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఓటర్ ఐడి కార్డు కి ఆధార్ లింక్ అనేది ఎందుకు చేసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం అనేది రీసెంట్ గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఓటర్ ఐడి కార్డు కి ఆధార్ లింక్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకోకపోతే మీ ఓటర్ ఐడి కార్డు అనేది నడవదు. అసలు ఎందుకు ఓటర్ ఐడి కార్డు కి ఆధార్ లింక్ చేసుకోవాలి? చాలా మంది వరకు అయితే మల్టిపుల్ గా ఓటర్ ఐడి కార్డులు అనేది ఉంటున్నాయి. కాబట్టి ఒకటే ఓటర్ ఐడి కార్డు ఉండాలి. ఎందుకంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఓటర్ ఐడి కార్డు అనేది ఉంటున్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటే ఆధార్ కార్డు, ఒకటే ఓటర్ ఐడి కార్డు ఉండాలని నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అన్నమాట. కాబట్టి మీరు ఓటర్ ఐడి కార్డు కి ఆధార్ లింక్ అనేది చేసుకోండి మీ మొబైల్ ద్వారా. ఎలా లింక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ లో యాప్ స్టోర్ ఉంటది కదా, యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ అనేది, దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్ లో మీరు ఓటర్ హెల్ప్ లైన్ అని టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి నేను ఎట్లాగో నేను డౌన్లోడ్ చేసుకుని ఉన్నా కాబట్టి నాకు ఆ డౌన్లోడ్ ఏమున్నది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ పై క్లిక్ చేసిన వెంటనే సో ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ కిందికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ యూజర్ అని ఉన్నది, దానిపై మీరు క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు కొత్తగా ఆ యాప్ని డౌన్లోడ్ చేశారు కాబట్టి దానిపై మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తే ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అవుతుంది. కొత్తగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలంటది. మీ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఆడ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. ఇక్కడ మీరు ఏదైతే నెంబర్ ఇచ్చినారో అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ కిందికి చూడండి పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఓటీపీ పై క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒక ఓటీపీ అని వస్తుంది. సేమ్ మొబైల్ నెంబర్కి మీరు ఏదైతే నెంబర్ ఇచ్చినారో అదే నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ నౌ అని పై క్లిక్ చేసేయండి. మీరు లాగిన్ కాగానే ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఉన్నది, దానిపై మీరు క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓటర్ ఐడికి ఆధార్ లింక్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది మీకు తెలిసిందే, న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది ఫామ్ 6. అదే కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫామ్ 6B అని ఉన్నది. ఇక్కడ చూడండి ఫిల్ ఫామ్ 6B టు గెట్ ఆధార్ అండ్ ఈఫిక్ అని, మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే చూడండి లెట్స్ స్టార్ట్ అని ఉన్నది, దానిపై మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడుగుతాం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఓటర్ ఐడి మీకు ఉన్నదా లేదా అని అడుగుతుంది. మీ కాడ ఉంటే ఐడి కార్డ్ నెంబర్ అది మీ కాడ ఉంటే మీరు ఎస్ పై క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్లీజ్ ఇంటర్ యువర్ ఓటర్ ఐడి నంబర్, మీరు ఓటర్ ఐడి కార్డ్ ఏదైతే నెంబర్ ఉన్నదో ఆ ఓటర్ ఐడి కార్డ్ అనేది నంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఇక్కడ కిందికి చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ స్టేట్ అని ఉన్నది, దానిపై మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీ స్టేట్ ఏది ఉన్నదో ఆ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఫ్యాక్ట్స్ డీటెయిల్స్ అని ఉన్నది, దానిపై మీరు ఒకసారి క్లిక్ చేసుకోవాలి. అంటే ఈ ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అది ఫ్యాక్ట్స్ అని చేస్తుంది కాబట్టి దానిపై మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించడం అవుతుంది, వి హావ్ ఫౌండ్ దిస్ రికార్డ్ ఫర్ యువర్ ఇంటర్ ఓటర్ ఐడి, ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ బటన్ అంటే ఇక్కడ దానిపై మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్, మీ నేమ్, ఇక్కడ అదేవిధంగా మీ ఏజ్, ఇక్కడ మీ ఏ నియోజకవర్గం అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పై క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అనేది చూపిస్తుంది. ఇక్కడ మీ పేరు గిట్లా మొత్తం చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీ ఈఫిక్ నెంబర్ చూపిస్తుంది. సో ఇక్కడ కిందికి చూడండి, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఆధార్ నెంబర్ ఇచ్చేసిన వెంటనే ఇక్కడ కిందికి మొబైల్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోమంటుంది. వెరిఫై పై క్లిక్ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేసుకున్న వెంటనే ఒక ఓటీపీ అనేది ఈ నెంబర్కి అనేది రావడం జరుగుతుంది.
ఒక్కొక్కసారి ఈ ఓటీపీ రావడానికి కూడా లేట్ అవుతుంది, మళ్ళీ రీసెంట్ మళ్ళీ చేసుకోవాలి మీరు. ఓటీపీ వచ్చాక ఇక్కడ ఎంటర్ చేయాలి. వెరిఫై చేసుకుంటే ఓటీపీ రాలే, మళ్ళీ నేను రీసెట్ అని చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓటీపీ అనేది వెంటనే వచ్చేసింది. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ వెరిఫై పై క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగానే చూపించడం జరుగుతుంది. వెరిఫై చేసే కాడ కొద్దిగంత ఓటీపీ అనేది లేట్ అయి వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ కిందికి ఇక్కడ ఫ్లేస్ అని ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అనేది అంకి చేసుకుంటారు అనేది ఇక్కడ మీరు ఫ్లేస్ అనేది ఇచ్చేసేయండి, మీరు ఏదైతే అది. సో ఫ్లేస్ ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ డన్ పై క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ వివరాలు అనేది మొత్తం జీవించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫర్మ్ పై క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్ పై క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మొత్తం ఈ విధంగానే జీవించడం అవుతుంది. యువర్ రిఫరెన్స్ ఐడి అని ఉంటుంది. ఈ నెంబర్ అనేది మీరు ఈ స్టేటస్ అనేది దీని స్థితి ఏందా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇదే ఆప్షన్లోనే. ఈ నెంబర్ అనేది మీరు కాపీ చేసుకొని లేదా ఎక్కడన్నా రాసుకొని లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, సేమ్ ఆప్షన్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉన్నది, ఇక్కడ దానిపై క్లిక్ చేసుకోండి. దానిపై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్ అని ఉన్నది. ఇక్కడ మీరు అదేదైతే నంబర్ ఉన్నదో ఇక్కడ మీరు ఎంటర్ చేసి క్లిక్ చేసుకున్న వెంటనే స్టేట్ క్లిక్ చేసుకున్న వెంటనే స్టేటస్ అనేది పూర్తి వివరాలని చూపిస్తుంది, మీ స్టేటస్ ఏ స్థితిలో ఉందన్నది. అదేవిధంగా ఓటర్ ఐడి కార్డుకి ఏమైనా విషయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. మీ కామెంట్ చూసి ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్.